అందరికీ నమస్కారం. నా పేరు దేవరాజు. నా వయసు 41 సంవత్సరాలు. నేను యాక్చువల్గా 2021 కరోనా లాక్డౌన్ టైంలో అప్పుడు కరోనా రాకూడదు, కొంచెం వెయిట్ లాస్ కూడా అవ్వాలని చెప్పేసి నేను మంత్రి సత్యనారాయణ గారి యొక్క డైట్ని ఫాలో అవుతాకి అని చెప్పేసి ఆయన యొక్క కాంటాక్ట్ తీసుకొని ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యాను. ఆ టైంలో నేను యాక్చువల్గా నాకు చాలా డౌట్లు వస్తూ ఉండేవి. యాక్చువల్గా ఏంటంటే ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తినాలి, ఎలా తినాలి, ఏంటి, ఏ టైమింగ్స్లో తినాలి, నేను అనేది తెలుసుకోవడం కోసం అని చెప్పేసి ఎక్కువగా వాట్సాప్ గ్రూప్లో వాళ్ళు ఇచ్చిన గ్రూప్లో అనేది కొంచెం నాకు వచ్చిన డౌట్లన్నీ నేను అడుగుతూ ఉండేవాడిని. సో ఆ టైంలో నాకు గంగేశ్వర గారు అదే గ్రూప్లో ఉండటం వల్ల ఆయన ఒక రోజు నాకు కాల్ చేశారు. కాల్ చేసి నా యొక్క ఇంట్రెస్ట్ని గమనించి ఆయన నాకు లైక్ ఏ టీచర్గా ఒక గైడెన్స్ అనేది ఇచ్చారు. అంటే ఎప్పుడెప్పుడు ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తినాలి, ఏంటి, వాటెవర్ అంటే రోజు అంటే నా రెగ్యులర్ యొక్క దినచర్యని మార్చుకోవడానికి నాకు అనేది సహాయం చేశారు ఆయన. అంటే ఇంతవరకు ఏంటంటే నేను ఒక టైం టు టైం ఫుడ్ తినకుండా ఏ టైంలో పడితే ఆ టైంలో తింటూ ఒక టీలు కాఫీలు తాగుతూ స్వీట్స్ హార్స్ అని ఒక లిమిటెడ్ లేకుండా ఎలా పడితే అలా తినేవాడిని. అంటే ఒక డిసిప్లిన్ లేకుండా, ఫుడ్ డిసిప్లిన్ లేకుండా, ఒక ప్రాపర్ డిసిప్లిన్ లేకుండా ఉండేవాడిని. సో యాక్చువల్గా ఏంటంటే మంత్రి సత్యనారాయణ డైటింగ్లో వచ్చినప్పుడు ఆయన చెప్పిన ఎక్కువ కూరలు ఇవన్నీ తింటా ఉండేవాడిని. బట్ ఏంటంటే అవి రెగ్యులర్గా తింటాం అనేది కొంచెం డిఫికల్ట్ కాబట్టి కొన్ని డౌట్లు ఎక్కువ వస్తూ ఉండేది. ఆ డౌట్తో ఉండేవాడిని. ఆ టైంలో గంగేశ్వర గారు నాకు కొన్ని సజెషన్స్ ఇచ్చారు. ఇస్తూ పోటు కూడా టైం టు టైం అసలు ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు తినాలండి, అప్పటి నుంచి స్టార్ట్ చేసుకోండి, దాన్ని నేను కొంచెం కంటిన్యూషన్ చేయమని చెప్పారు. అలాగే మెల్లగా నా దినచర్యలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ రోజుకు 2 సార్లు భోజనం, మార్నింగ్ ఉదయం లేకంగానే ఒక లీటర్ వాటర్ తీసుకొని 1 టైం మోషన్, తర్వాత ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇంకా సెకండ్ మోషన్ కూడా కంప్లీట్ చేసుకునేవాడు. తర్వాత ఒక 1 అవర్ వాకింగ్ చేసుకునేవాడిని. వాకింగ్ అయిపోయిన తర్వాత మరి అప్పటి నుంచి ఫాస్టింగ్ చేసుకుంటూ 12 to 1 ఆ టైంలో నేను ఫస్ట్ మీల్ కంప్లీట్ చేసేవాడిని. ఆఫ్టర్ ఈవినింగ్ టైంలో కూడా 6 to 7 మధ్యలో సెకండ్ మీల్ కూడా కంప్లీట్ చేసేవాడిని. ఇలా 7 hours స్లీపింగ్ చేసుకుంటూ ఒక డైట్ ప్లాన్ ఫాలోఅప్ చేశాను. అలా ఒక 3 months ఈ డైట్ ప్లాన్ నేను అనేది ఫాలోఅప్ చేసుకోవడం వల్ల నేను టోటల్గా ఓవరాల్గా నా వెయిట్ అనేది 18 kgs అనేది నేను తగ్గాను. ఈ టోటల్గా 18 kgs తగ్గాను. కొంచెం బెటర్ రిజల్ట్ వచ్చింది. సో హెల్త్ పరంగా ఎటువంటి ఇష్యూస్ లేవు. బట్ ఏంటంటే నాకు గంగేశ్వర కూడా నాకు సపోర్ట్ చేశారు. ఈయన లైక్ ఏ టీచర్గా చేశారు. మీరు ఫ్రీ సర్వీస్ అనమాట. ఒక టీచర్ ఒక స్టూడెంట్కి సపోర్ట్ చేసేవాళ్ళు, అలా ఒక సపోర్ట్ చేశారు ఆయన. తర్వాత అట్ ద సేమ్ టైం ఇదే టైంలో ఓకే హ్యాపీగా ఫీల్ అయ్యాను. బట్ ఏంటంటే నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కానీ, మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మా బాసెస్ కానీ సంబంధించి చూసినప్పుడు ఏమన్నారంటే, నువ్వు సన్నగా తగ్గావు, సంథింగ్ నీకు ఏదో ఎఫెక్ట్ ఉన్నది, డిసీజ్ ఉన్నది అనుకుంటా, ఒకసారి చెక్ చేసుకునేవాళ్ళు. నేను చెక్ చేసుకునే బట్టి నాకు ఎటువంటి డిసీజ్ లేదు. బట్ ఇళ్ళ మాటలు కొంచెం ఎఫెక్ట్ అయిపోయి నా యొక్క రోజు దినచర్య అనేది నాకు తెలియకుండా నేనే ఒక చెడగొట్టుకున్నాను. ఒక ప్రాపర్గా మీల్ చేయకపోవటం, ఏ టైంలో పడితే ఆ టైంలో తినటం, ఒక టీలు కాఫీలు ఎక్కువ తాగటం, స్వీట్లు హాట్లు ఐస్ క్రీమ్స్ ఎక్కువగా తింటాం. రైస్ కూడా ఏంటంటే ఒక లిమిటెడ్ లేకుండా ఎలా పడితే అలా తింటాం. అంటే కండిషన్గా ఒక డిస్ప్లే అంటే ఫుడ్ డిస్ప్లేన్ లేదు, ఫుడ్ డిస్ప్లే అనేది లేకుండా తయారైపోయింది. అలాగే రోజువారీ ఎక్సర్సైజులు కూడా చేయకుండా నార్మల్గా ఏ టైంలో పడితే ఆ టైంలో పడుకోవటం, అంటే మిడ్నైట్లో ఒకసారి పడుకోవటం, ఒకసారి ఎర్లీగా మార్నింగ్ లేకటం, ఒక ప్రాపర్ అనేది స్లీపింగ్లో నేను మెయింటైన్ చేయలేదు. ఒక టోటల్గా 3 years గ్యాప్. ఈ 3 years గ్యాప్లో నాకు తెలియకుండానే నేను అనేది కొంచెం ఓవర్ వెయిట్ అనేది గెయిన్ చేశాను. రీసెంట్గా 1.5 month బ్యాక్ ఏమైందంటే నాకు ఎక్కువ నైట్ టైం యూరిన్ రావటం, బాగా థ్రస్టీ దాత ఎక్కువ ఉండటం వల్ల ఎక్కువ తాగటం అనేది చేస్తూ ఉండేవాడిని. అలాగే కొంచెం ఏంటంటే నా ఫ్రెండ్స్ ఒక 2 weeks బ్యాక్, 1 week బ్యాక్ మా ఫ్రెండ్స్ నువ్వేంటి వెయిట్ తగ్గుతున్నావు ఏంటి అనేది అన్నారు. నేనేమనుకున్నానంటే యాక్చువల్గా ఏంటంటే రోజు కొంచెం వాటర్ నార్మల్గా అలా అంటున్నారేమో, ఇది కొంచెం కామెంట్ చేస్తున్నానని చెప్పేసి అనుకున్నాను. బట్ సీరియస్గా తీసుకోలేదు. బట్ ఏంటంటే రోజు నన్ను నేను ఎందుకైనా మంచిది, అందరూ ఒకరికి కాదు, ఇద్దరు కాదు, అందరూ అన్నారు కాబట్టి
మనం కూడా రిజల్ట్ చెక్ చేసుకుని వెయిట్ చెక్ చేసుకుని అనుకున్నాను. చెక్ చేసుకుంటే నాకు వెయిట్ తగ్గింది. వెయిట్ తగ్గిన వెంటనే షుగర్ టెస్ట్ చేయించుకున్నాను. షుగర్ టెస్ట్ చేపిస్తే నాకు షుగర్ అనేది డైరెక్ట్గా 320 దాకా వచ్చింది. ఆఫ్టర్ మీల్ బిఫోర్ మీల్ అనేది 220 దాకా వచ్చింది. హెచ్పిఎంసీ కూడా నియర్లీ 12 దాకా వచ్చింది. సో ఒకేసారి ఏంటంటే ఈ రిపోర్ట్ చూడంగానే ఒకసారి సన్నగా ఒకసారి గంగాధర గారికి మెసేజ్ పెట్టాను. ఎందుకంటే ప్రీవియస్ ఆయన వల్ల నాకు ఆయన ఇచ్చిన గైడెన్స్ వల్ల, ఆయన ఇచ్చిన సపోర్ట్ వల్ల, నా దినచర్య కార్యక్రమాల్లో మార్పులు జరుపుల వల్ల ఆయన వల్ల నేను తగ్గాను కాబట్టి, సో మళ్ళీ ఆయన నాకు గుర్తుకొచ్చి మళ్ళీ ఆయనకి నేను పంపించాను. నా యొక్క రిపోర్ట్స్ పంపిస్తే ఆయన అన్ని ఎంక్వైరీ చేసి అసలు ఏం చేశాను, ఏం తప్పులు చేశాను ఆయన ఎంక్వైరీ చేసిన తర్వాత మళ్ళీ నువ్వు ఇలా చేసావు కాబట్టి మళ్ళీ నేను చెప్తాను, నీకు గైడెన్స్ ఇస్తాను, లైక్ ఏ టీచర్ లాగా నువ్వు దాని తగ్గట్టు నీ దినచర్య మళ్ళీ మార్చుకొని నువ్వు మళ్ళీ ఒక సర్టిఫికెట్లో పెట్టుకోగలిగితే కనుక నీకు నువ్వు మొత్తం తగ్గించుకోగలుగుతావు. సో నేను ఎవ్రీ టైం అనేది నువ్వు ఏం తింటావు ఏంటి అనేది మొత్తం నేను నీకు గైడెన్స్ ఇస్తాను, దాని ప్రకారం చేయమని చెప్పారు. థ్యాంక్ యూ ఆల్.